హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 56. నవీన్ రాధని పిలిచి ఊరు వెళ్ళకు రాధా అని అడుగుతాడు. దానికి కూడా రాధ మౌనంగానే ఉంటుంది. సరే రాధా నీ ఇష్టం అని ఒకసారి రాధను హగ్ చేసుకుని వెళ్ళు అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో ఈ కథలో చూద్దాం. రాధ నవీన్ని భోజనానికి రమ్మని పిలుస్తుంది. నవీన్ నాకొద్దు నువ్వు వెళ్ళి తిను అని చెప్తాడు. రాధ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంటుంది. నవీన్ మరోసారి రాధ వైపు చూసి వద్దని చెప్పాను కదా వెళ్ళు అని మరోసారి చెప్తాడు. రాధ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి అనిల్ వస్తాడు. రాగానే హాల్లో అందరినీ చూసి నవ్వుతూ రాధా వాడు రూమ్లోనే ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నారన్నయ్య అని రాధ అంటుంది. సరే అని అనిల్ రూమ్లోకి వెళ్తాడు. నవీన్ రమ్మన్నావేంటి విషయం ఏంటి అని అనిల్ బెడ్ మీద వాలుతూ అడుగుతాడు. రేయ్ నేను చెప్పేది కాస్త బుర్ర దగ్గర పెట్టుకుని విను అని నవీన్ అంటాడు. అంత సీరియసా అని అనిల్ అంటాడు. బాగా సీరియస్ అని నవీన్ అంటాడు. సరే చెప్పు అని అనిల్ లేచి సరిగ్గా కూర్చుంటాడు. నవీన్ ఏదైతే చెప్పాలి అనుకున్నాడో అది క్లియర్గా అనిల్కు చెప్తాడు. అనిల్ మొత్తం విని నవీన్ ఎందుకురా ఇదంతా అని అడుగుతాడు. ఎందుకంటే అని నవీన్ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. మొత్తం విన్న అనిల్ నవీన్ని హగ్ చేసుకుని మంచి డిసిషన్ కానీ వర్కౌట్ అవుతుందా అని డౌట్గా అడుగుతాడు. అవ్వాలి అయ్యి తీరాలి అని నవీన్ అంటాడు. సరేరా ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ టు యూ అని నవ్వుతూ అంటాడు. ఇంకేంట్రా విశేషాలు అని అనిల్ అడుగుతాడు. ఏముందిరా రాధని వాళ్ళ బాబు ఊరికి తీసుకుని వెళ్తున్నాడు అని నవీన్ చెప్తాడు. అవునా మరి నీ మాట ఏంటి ఒప్పుకున్నావా అని అనిల్ అడుగుతాడు. ఏం చేయండిరా రాధకి తెలుసు తను వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని కావాలనే వెళ్తాను అని వాళ్ళ బాబు ముందు చెప్పింది. ఇంకా పప్పక తప్పుతుందా అని నవీన్ రుసరుసలు అడుగుతాడు. అనిల్ నవ్వును ఆపుకుంటూ ఇంతకీ ఇదంతా ఎలా ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. ఇప్పుడు నీకు అన్నీ అవసరమా పో వెళ్ళి ఇక్కడ నేను చెప్పిన పని గురించి ఆలోచించు అని కసురుకుంటాడు. అబ్బో సరే అయితే ఇంతకీ మా సిస్టర్ కన్నా చెప్తావా లేదా కానీ ఇప్పుడు కాదు నేను అనుకున్న పని అయ్యాక అని నవీన్ అంటాడు. సరే సరే మరి సుజీ సంగతి ఏంటి నేను హైదరాబాద్ మధ్యలో వేలాడదీస్తుంది గుర్తుపెట్టుకో అని అనిల్ అంటాడు. నవీన్ సైలెంట్ అయిపోయి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతాడు అనిల్. సాయంత్రం టైంలో రాధ అందరి కోసం వేడివేడిగా వడలు చేసి అందులోకి కారం చట్నీ చేసి అందరికీ పెడుతుంది. నవీన్ కోసం కూడా ప్లేట్ తీసుకుని వెళ్ళి పక్కన పెడుతుంది. నవీన్ చూసి కూడా సైలెంట్గా ఉన్నాడు. నేను వడలు తెచ్చాను అని రాధ అంటుంది. ఓ అవునా సరే అయితే మంచిది అని నవీన్ అంటాడు. తినడానికి తెచ్చాను అని రాధ చెప్తుంది. అవునా నేను వాటిని తినడానికా లేక నన్ను తినడానికా అని నవీన్ అడుగుతాడు. ఏంటండి అలా అంటారు మధ్యాహ్నం కూడా భోజనం చెయ్యలేదు కదా అని రాధ అంటుంది. నాకు తినే మూడ్ లేదు తీసుకుని వెళ్ళు అని నవీన్ అంటాడు. రాధ అక్కడే నిలబడి ఉండడంతో నవీన్ ప్లేట్ తీసుకుని ఇలా రా కూర్చో అంటాడు. రాధ సైలెంట్గా నిలబడి ఉంది. నీకు చెవుడా కూర్చో అని నవీన్ గట్టిగా అనేసరికి రాధ కూర్చుంటుంది. ఇదిగో అని ప్లేటు రాధ చేతిలో పెట్టాడు నవీన్. నాకొద్దు అని రాధ అంటుంది. ఇప్పుడు నీకెవరిచ్చారు అవి నాకే తినిపించు అని నవీన్ అంటాడు. రాధ ఏం మాట్లాడకుండా చూపు కూడా నవీన్ వైపు వెళ్ళనివ్వకుండా తినిపిస్తుంది. నవీన్ తిన్నాక రాధ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తుంది. నవీన్ చిన్నగా నవ్వుకుని మళ్ళీ సీరియస్ పడతాడు. కాసేపటికి రాధ లగేజ్ సర్దుకోవడం కోసం బ్యాగ్ తీసుకుని రూమ్లోకి వచ్చింది. అన్నీ పెట్టుకుంటూ ఉంది. మీ బాపు చెప్పింది 4 రోజులని 40 రోజులని కాదు అని నవీన్ బ్యాగ్ వైపు చూస్తూ అంటాడు. రాధ తనకి నచ్చినట్టుగా సర్దుకుని రెడీ అవ్వడం మొదలుపెట్టింది. ఇంతలో సుజీ సంజయ్ కూడా ఆఫీస్ నుండి వస్తారు. ఏంటంటే అప్పుడే రెడీ అవుతున్నారు అని సంజయ్ సుజీ అడుగుతారు. 9ంటికి బస్సు ఉంది బాబు వెళ్ళాలి అని శంకర్ నారాయణ గారు అంటారు. అవునా ఇంకో 4 రోజులు ఉండాల్సింది అంకుల్ అని సంజయ్ అంటాడు. ఊరిలో పాడి పంటలు ఉన్నాయి కదా బాబు వాటిని వదిలేసి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేం కదా అని సుదర్శన్ గారు అంటారు. అవును నిజమే అంకుల్ అని రూమ్లో నుండి వస్తున్న రాధని చూసి రాధా నువ్వు కూడా రెడీ అవుతున్నావు నువ్వెక్కడికి అని అడుగుతాడు సంజయ్. బస్టాండ్లో వదిలి రావడానికి అని అంటుంది సుజీ. కాదు సుజీ ఊరికి వెళ్తున్నాను అని రాధ అంటుంది. వాట్
అని షాక్ అయ్యి, అయ్యో రాధా, నువ్వు వెళ్తే ఇది చేసే వంటలకు నేను పేషెంట్ అయిపోతాను అని సంజయ్ అంటాడు. సుజి గట్టిగా సంజయ్ని గిల్లుతుంది. అబ్బా అని అరుస్తాడు. సంజయ్ సుజీని చూసి నవ్వుతాడు. రాధ కూడా నవ్వుతూ అన్ని సర్దామా లేదా అని చూస్తూ ఉంది. టైం కావస్తూ ఉండడంతో లక్ష్మి నవీన్ దగ్గరికి వెళ్తుంది. నవీన్, జాగ్రత్త నాన్న, టైంకి తిను అని లక్ష్మి ప్రేమగా చెప్తుంది. అమ్మా, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని నవీన్ అడుగుతాడు. 5 ఏళ్ల తర్వాత కొడుకు ప్రేమగా మాట్లాడుతుంటే లక్ష్మికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. వర్షాకాలం కదా నాన్న, అక్కడ అన్నింటికీ ఇబ్బంది కదా, నువ్వు వీలు చూసుకుని 4 రోజులు ఉండడానికి రారా అని డౌట్గా అడుగుతుంది లక్ష్మి. వస్తానమ్మా. నిజంగా వస్తావా నాన్న అని అడుగుతుంది. నిజంగా వస్తానమ్మా అని నవీన్ అంటాడు. సరే అని నవ్వుతూ హాల్లోకి రారా, ఎప్పుడు పని చేస్తూనే ఉంటావు అని నవీన్ను హాల్లోకి తీసుకుని వెళ్తుంది. బాబు, టైం అవుతుంది, ఇప్పుడు బయలుదేరితే బస్టాండ్కి చేరుకోగలం అని సుదర్శన్ గారు అంటారు. అలాగే మావయ్య, నేను డ్రాప్ చేస్తాను అని నవీన్ అంటాడు. అలాగే బాబు, మీరు జాగ్రత్త అని చెప్తారు. అలాగే అని నవీన్ సుశీల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అత్తయ్య జాగ్రత్త అని చెప్తాడు. సుశీల దానికి సమాధానంగా చిన్నగా నవ్వుతుంది. నవీన్ శంకరనారాయణ గారి వైపు చూసి నేను రెడీ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ రాధా రాధా, ఇక్కడ నా వాలెట్ కనిపించడం లేదు అని గట్టిగా పిలుస్తాడు. రాధ అందరి వైపు చూసి రూమ్లోకి వెళ్తుంది. నవీన్ రెడీ అయ్యి రాధ కోసం చూస్తూ ఉన్నాడు. రాధ రూమ్లోకి వెళ్ళి ఏం కావాలండి అని అడుగుతుంది. ఉండొచ్చు కదా రాధా అని నవీన్ అడుగుతాడు. రాధ మౌనంగా ఉండడంతో సరే నీ ఇష్టం కదా వెళ్ళు అని రాధను అతుక్కుంటాడు. రాధ అప్పుడు కూడా మౌనంగానే ఉండడంతో జాగ్రత్త రాధ అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోతాడు. 2 నిమిషాలకి రాధ కూడా రావడంతో అందరూ సుజీ సంజయ్కి చెప్పి బయలుదేరుతారు. బస్టాండ్కి చేరుకున్న తర్వాత నవీన్ అందరికీ టికెట్స్ తీసుకుని అదే బస్సులో అప్పటికప్పుడు రాధ కోసం కూడా ఒక టికెట్ 2 డబ్బులు ఎక్కువ ఇచ్చి కొంటాడు. అందరూ బస్సులో కూర్చున్న తర్వాత వాటర్ బాటిల్స్ అలాగే తినడానికి స్నాక్స్ తీసుకుని వెళ్ళి ఇస్తాడు. రాధ పక్కన సీట్ ఖాళీగా ఉండడంతో నవీన్ పక్కన కూర్చుని రాధ వైపు చూస్తాడు. రాధ బయటికి చూస్తూ ఉంది. ఇంతలో బస్ కదులుతుంది అనడంతో నవీన్ రాధ చెయ్యి పట్టుకుని రాధ అని పిలుస్తాడు. రాధ నవీన్ వైపు చూస్తుంది. నవీన్ చూపులో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది రాధకు. కానీ మౌనంగానే ఉంది. జాగ్రత్త అని చెప్పేసి నవీన్ బస్ దిగిపోతాడు. వెళ్తున్న నవీన్ వైపు రాధ విండో నుండి చూస్తూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటుంది. నవీన్ బస్టాండ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.